వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో ఓ కీలక పరిశ్రమ కోసం ఆయన ఆధ్వర్యంలోని ఓ సంస్థ కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిశ్రమ భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని రైతులు ఎప్పటి నుండో ఆందోళనలు చేస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి వాటిని పరిశీలించారు. తాజాగా ప్రభుత్వం వీటి రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పరిశ్రమ ఏర్పాటు కోసం వైఎస్ కుటుంబం భూముల్ని కొనుగోలు చేసింది. వీటిలో పలు ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాము అధికారంలోకి వస్తే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకుంటామని అప్పట్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా సరస్వతి పవర్ పరిశ్రమకు వద్దకు వెళ్లి ఆ భూములపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సరస్వతి పవర్ భూములపై విచారణ జరిపారు. ఇందులో పల్నాడు జిల్లా మాచవరం మండలంలో 20 ఎకరాలు, పిన్నెల్లి మండలంలో మరో 4.84 ఎకరాలు అసైన్డ్ భూములు సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం కొన్నారని నిర్ధారించారు. అలాగే ప్రభుత్వ భూముల్ని తప్పుగా రిజిస్ట్రేషన్లు చేశారని స్థానిక ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిగింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు మొత్తం 24.84 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి లాంఛనాలు పూర్తి చేశారు. దీంతో గతంలో సరస్వతి పవర్ కోసం వైఎస్ కుటుంబం సేకరించిన భూముల్లో 24.84 ఎకరాలు తిరిగి ప్రభుత్వ పరం కాబోతుంది. ఇక గతంలో సరస్వతి పవర్ ప్రాజెక్టు భూముల విషయంలో పవన్ కళ్యాణ్ పల్నాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేరినట్లయింది.